కావ్య రాజుకి ఇష్టమైన వంటలన్నీ తనే స్వయంగా ప్రిపేర్ చేస్తుంది. ఇక ప్రిపేర్ చేసిన వంటలన్నీ క్యారియర్లో సర్దుతూ అనుకుంటూ ఉంటుంది. ఎలాగానే ఈ క్యారియరు ఆయనకి చేరేటట్టుగా చేయాలి. ఆయన నేను వండిన ఈ వంటల్ని రుచి చూశాడంటే ఖచ్చితంగా నేను తనకి గుర్తుకొస్తాను. నేనే కాదు, ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరుగా గుర్తుకొస్తారు. తన గతం తనకి గుర్తుకొస్తుంది అని అనుకుంటూ సంతోషంగా క్యారియర్ సర్దుతూ ఉంటుంది. ఇక అంతలో అటుగా వెళ్తున్న రుద్రాణి, రాహులు కావ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే ఈ కావ్య ఎవరి కోసం క్యారియర్ సర్దుతుంది, తను ఏం చేయబోతుంది, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ రుద్రాణి కావ్య వంక చూస్తూ ఉంటుంది. ఇక ఇదంతా అర్థం కాని రాహుల్ కూడా కావ్యని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. ఇక యామిని వాళ్ళ అమ్మా నాన్న రాజు దగ్గరకు వచ్చి మీ పెళ్లి గురించి పంతులు గారితో మాట్లాడాను, ఈ నెలలోనే మంచి ముహూర్తాలున్నాయంట, ఏమంటావు రామ్ అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న యామిని అయితే చాలా సంతోషపడిపోతూ బావకి ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయి కదా డాడీ, ఇకేం ప్రాబ్లం ఉండదు, మీరు అనుకున్నట్టుగానే ఈ నెలలోనే పెళ్లి జరిపించండి అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే షాక్ అయిపోతూ ఇప్పుడే ఏం వద్దు, ఈ పెళ్ళికి నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు, కొంచెం టైం తీసుకుందామని తను చెప్తూ ఉంటే ఇక యామిని వాళ్ళ అమ్మా నాన్న షాక్ అయిపోతూ ఉంటారు. ఇక యామిని అయితే కోపంగా మనసులో తనకి గతం గుర్తు రాకముందే ఈ పెళ్లి జరిగిపోవాలి అని నేను అనుకుంటుంటే ఈ రాజు ఏంటి ఇంకా టైం కావాలని అడుగుతున్నాడు అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో డోర్ దగ్గర డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టారు, తీసుకోండి అని చెప్పడంతో ఇక అక్కడికి వెళ్ళిన యామిని అయితే మేమెవరం ఫుడ్ ఆర్డర్ పెట్టలేదే అని ఆశ్చర్యపోయి యామిని అంటూ ఉంటే ఇక డెలివరీ బాయ్ అయితే కళావతి గారు పంపించారు అని చెప్తూ ఉంటాడు. ఇక యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన రాజు ఏంటి కళావతి గారు ఫుడ్ పంపించారా, ఇటివు అని చాలా సంతోషంగా ఆ క్యారియర్ తీసుకొని ఓపెన్ చేసి ఆ భోజనాన్ని చాలా ఇష్టంగా తింటూ కళావతి వంట చాలా అద్భుతంగా చేసింది, తన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది యామిని అని సంతోషంగా తనతో చెప్తూ ఉంటాడు. ఇక యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఆశ్చర్యపోయి రాజు వంక చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.